అవును, ఆ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్లు యాక్టివ్ అయ్యారా? రథోత్సవ వేడుక ముందు తర్వాత నేతల్లో మార్పు వచ్చిందా? అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న కార్ టాప్ గేర్తో దూసుకుపోతుందా? అసలు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు జిల్లాకు ముఖం చాటేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు గాను బాల్కొండ, బాన్సువాడలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. బాన్సువాడ నుండి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. దీంతో ఒకే ఒక్క బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డినే అన్నీ తానే వ్యవహరిస్తున్నారట. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ జిల్లాలో స్తబ్దుగా ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సదరు నేతలు జిల్లాకు రావడం మానేశారట. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆందోళనలో సైతం పాల్గొనకుండా హైదరాబాద్ కే పరిమితమయ్యారట. ఒకే ఒక్క ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజల్లో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. అందులో ఆర్మూర్లోని ఆర్టీసీ ఆస్తుల లీజుపై నమోదైన కేసు ఒకటి, అయితే కోకాపేట భూముల వ్యవహారం మరొకటి. దీంతో ఆయన పోలీసు కేసులతో సతమతమయ్యారట. అయితేనే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను భారీగా తరలించి కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారట. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సైతం కేసులతో సతమతమవుతున్నారు. తన కొడుకు వ్యవహారం కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లులో 60 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టిందంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో షకీల్ దుబాయ్ వెళ్లి తలదాచుకుని ఉన్నారట. ఇటీవల షకీల్ తల్లి చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఇండియాకు వచ్చాక ఇక అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్లీ యాక్టివ్ అయ్యారు. రజతోత్సవ సభ కోసం కార్యకర్తల్ని కలిసి భారీగా జన సమీకరణతో సభకు వెళ్లారు. దీంతో బోధన్లో మళ్లీ బీఆర్ఎస్ కారు గేర్లు టాప్ లోకి వచ్చాయి అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇంకోవైపు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి పెళ్లి వేడుకలు పరామర్శలకు వచ్చేవారట. కానీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం 2 రోజులు నియోజకవర్గంలో ఉండి మరో కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియోజకవర్గంతో పాటు ఎమ్మెల్సీ కవితతో బాన్సువాడలో సైతం తిరుగుతూ పార్టీని తన భుజస్కంధాలపై నడిపిస్తున్నారు. ఇక కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హైదరాబాద్ కి పరిమితం కాగా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారట. అలాగే జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమత్ షిండే కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అయితే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు మాత్రం జోష్ నింపిందంటున్నారు పార్టీ శ్రేణులు. రజతోత్సవ సభకు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మండల లీడర్లు అందరూ యాక్టివ్ అయ్యారట. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేశారట. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిన గులాబీ నేతలు రజతోత్సవ సభ తర్వాత యాక్టివ్ మోడ్లోకి రావడంతో బీఆర్ఎస్ కి పాత రోజులొస్తాయని భావిస్తున్నారట పార్టీ శ్రేణులు. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారట మాజీ ఎమ్మెల్యేలు. చూడాలి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏం చేస్తారో.